హలో ఫ్రెండ్స్, 410 సంవత్సరాల నుండి అఖండ జ్యోతి వెలుగుతున్న శివాలయం మరెక్కడో లేదు, అది మన చెన్నూరులోనే ఉంది. అగస్త్య మహాముని ద్వాపర యుగంలో తపస్సు చేయడానికి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడున్న ప్రకృతి వాతావరణానికి ముగ్ధుడై అతిపెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ శివాలయాన్ని అగస్తేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ లోపలికి ఎంట్రన్స్ అవ్వడానికి చాలా బాగుంది. పైన విగ్రహాలు, ఈ పక్కన గ్రాస్ చాలా బాగుందండి. ఇక్కడ నుంచి చూస్తుంటే లుకింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి శివాలయం అనేది. అదే కాకుండా 1289 సంవత్సరంలో కాకతీయ ప్రతాప రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించారనేది ప్రతీతి ఉంది. ఇక్కడ పక్కన కనబడేది శిలాశాసనం ప్రకారం మనకు తెలియజేస్తుంది. ఏ గుడిలోకి వెళ్ళినా కానీ ముందుగా గజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత మాత్రమే గుడిలోని దేవుని దర్శించుకోవాలి. అలా కాకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే గుడిలో దేవుని దర్శించుకున్న తర్వాత వెళ్ళే మార్గంలో గజస్తంభాన్ని దర్శించుకుంటారు. అలా మాత్రం చేయకండి. 1309 సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సేన అయినటువంటి మాలిక్ కఫూర్ ఈ గుడిని ధ్వంసం చేశాడు. తర్వాత మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతాన్ని సందర్శించిన టైంలో మళ్ళీ గుడిని పునర్నిర్మించాడని ఇక్కడ శిలాశాసనం తెలియజేస్తుంది. పక్కనే ఉన్న నాగదేవత విగ్రహాన్ని మా వాళ్ళు దర్శించుకుంటున్నారు. బొద్దున గారు హాయ్ చెప్పారు. కిషోర్ చూడండి కొంచెం దూరం నుంచి వెళ్ళి దర్శించుకుంటుండు దేవుణ్ణి. మన అయ్యగారు మాత్రము దగ్గరికి వెళ్ళి మరి దర్శించుకుంటుండు. అది అయ్యగారి ప్రత్యేకత. బొద్దున గారు దీన్ని పరిశీలించుతుండి. ఈ పుట్టను చెట్టు మొదల పైన ఏర్పాటు చేశారు. చాలా బాగుందండి. ఇది చాలా క్రియేటివిటీ. మా అయ్యగారి మాటలు విన్నారండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు చూశారు కదా, విన్నారు కదా, అది మా అయ్యగారు. ఇక్కడ ముడుపులు వేస్తున్నారు ఈ చెట్టుకి. ఇక్కడ ముడుపులు వేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి. ఈ చెట్టు ఏంటిదని మాకు కూడా తెలియదు. కాయలు చూశారు కదండి, ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఇదేమి విగ్రహం అంటే ఇది దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంది. ఇది అగస్తేశ్వర ముని విగ్రహం అండి. ఇది ఇక్కడ గోదావరి నది అనేది చెన్నూరు మండలంలోని పొక్కల్ గ్రామం నుంచి వెళ్ళి కోటపల్లి మండలంలోని పాల్పల్లి గుట్టల వరకు ఇంచుమించు 15 కిలోమీటర్లు ఉత్తర దిశగా ప్రవహిస్తుందండి. గోదావరి నది పుట్టిన దగ్గర నుంచి పుట్టిన ప్రాంతం నుండి సముద్రం కలిసే వరకు కూడా ఎప్పుడు కూడా ఉత్తర దిశగా ప్రవహించదు ఎక్కడ కూడా, ఓన్లీ చెన్నూరులో తప్ప. అది ఎలా ప్రవహిస్తుంది అంటే సాధారణంగా గోదావరి నది అనేది పశ్చిమం నుండి తూర్పు దిశకు ప్రవహిస్తుంది. ఓన్లీ చెన్నూరులో మాత్రమే ఉత్తర దిశకు ప్రవహిస్తుంది. అందుకనే చాలామంది ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరిస్తారు. చనిపోయిన వాళ్ళ అస్థికలను ఇక్కడ కలపడం. ఇక లోపల శివలింగాన్ని దర్శించుకుంటున్నారు మా వాళ్ళు. లోపల ఉన్న శివలింగం ఉంది చూడండి, అదే మన అగస్త్య ముని ప్రతిష్టాపించింది. లోపల ఉన్నది ఇది కాదు. మన బొద్దున గారు నంది విగ్రహానికి ఏమో చెప్తున్నాడు చూడండి. ఇది ఎంట్రన్స్లో ఉండే శివలింగం. ఇది ఆ లోపల కనబడే శివలింగమే మెయిన్ అన్నట్టు అగస్త్య ముని ప్రతిష్టాపించినది అక్కడ. అదండి గర్భగుడిలోకి సాధారణంగా వెళ్ళని ఎవరు చాలామందిని. ఇదండి మనకి శివలింగం, చాలా ప్రత్యేకత అండి ఇది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఆంజనేయుని తల్లి అయినటువంటి అంజనీదేవి ఇక్కడ గోదావరి నదిలో స్నానమాచరించారని ఇక్కడ స్థల పురాణం చెప్తుందండి. పక్కన కనబడే శిలాశాసనమే ఈ శిలాశాసనమే మనకి ఈ గుడి ప్రత్యేకత తెలియజేస్తుంది. ఇది శ్రీకృష్ణదేవరాయలు పునర్నిర్మించడం కానీ, అల్లావుద్దీన్ ఖిల్జీ దీన్ని ధ్వంసం చేయడం కానీ, కాకతీయులు దీన్ని మళ్ళీ పునరుద్ధరించడం కానీ, ఇవన్నీ కూడా ఈ శిలాశాసనం ద్వారా మనకు తెలియజేస్తుంది ప్రతిదీ కూడాను. ఇదండి మనకి టెంపుల్. ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి, చాలా ప్రత్యేకత. ఇక్కడ పక్కన కనబడుతున్నారు చూడండి, అందరు నిల్చున్నాయి. వీళ్ళందరూ ఇక్కడ జ్యోతిష్యం తెప్పించుకుంటారండి. జ్యోతిష్యం చాలా ఫేమస్ అండి చెన్నూరులో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.